క్రికెట్ ను ఆటగానే చూడాలని పలువురు క్రీడాకారులు అంటున్నారు. ఆసియా కప్ టీ20 మ్యాచ్ లో నేడు భారత్ పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ ను వేరే అంశాలతో ముడిపెట్టవద్దని క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు. భారత్ ఆడకూడదని అనడం సరికాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. 2025 క్రికెట్ టీ20 మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో భారత్ పాకిస్తాన్ మధ్య అయితే మ్యాచ్ జరగబోతుంది. దీని మీద తీవ్ర స్థాయిలో ఉత్కంఠ కూడా చెలరేగుతున్న పరిస్థితి. అంటే సాధారణంగా భారత్ పాక్ మ్యాచ్ అంటేనే చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వాతావరణం కూడా క్రియేట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇది మనం చూసాం. మరికొన్ని గంటల్లో జరగబోతున్నటువంటి మ్యాచ్కు సంబంధించి కూడా క్రికెట్ క్రీడాభిమానులు ఏం చెప్తున్నారు, గతంలో భారత్ పాక్ మ్యాచ్ రద్దయిన సందర్భాలు ఉన్నాయి, మరి ఇప్పుడు కూడా దాన్ని రద్దు చేయాలని కోరుతారా లేదంటే మ్యాచ్లు ఆడాలని కోరుకుంటారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది క్రీడాభిమానులు సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి టీ20 మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారా వద్దని కోరుకుంటున్నారు? జరగాలని. స్పోర్ట్స్ ఈజ్ స్పోర్ట్స్, పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్. మన ఇండియన్స్ అయితే ఇప్పుడు కూడా ఎవరు ఆడినా ఏ టీంలో అయినా వ్యక్తిగతంగా వాళ్ళని పొగుడుతూ ఉంటాం కదా. వాళ్ళు ఉన్న మెరిట్ని మనం మెచ్చుకుంటాం తప్ప వాళ్ళ దేశాల గురించి మనం మాట్లాడడం. మీరు చెప్పండి, అంటే గతంలో ఇదే వాతావరణం చోటు చేసుకుంది, అప్పుడు కూడా మనోభావాలు దెబ్బతింటాను కొంతమంది లేదా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణాన్ని చూసాం. అటు వాళ్ళ అభిమానులు కానీ పాకిస్తాన్ అభిమానులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు కానీ చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి ఉత్కంఠకి గురయ్యారు. ఇప్పుడేం పరిస్థితి? క్రికెట్ అన్నది ఇంగ్లాండ్లో పుట్టొచ్చు కానీ అది క్రికెట్ అంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గురించే వరల్డ్ వైడ్ అందరూ చూస్తారు. అంత గట్టిగా మ్యాచ్ని చూడడానికి ఉన్న మ్యాచ్ని క్యాన్సిల్ అయిందంటే ప్రపంచమే బాధపడుతూ ఉంటుంది. అందుచేత ఖచ్చితంగా ఈ మ్యాచ్ జరగాలనే కోరుకుంటున్నాము. ఎందుకంటే దీన్ని ఆస్వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్పోర్ట్స్ లాగా చూడాలి. ఇది ఇప్పుడు ఇండియా వెరీ స్ట్రాంగ్గా ఉంది అన్ని విషయాల్లో, ఇందులో కూడా వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాము. ఈరోజు క్రికెట్లో ఎంటర్ అవడానికి కుర్రాళ్ళకే నాకు ప్లేస్ దొరుకుతుందా అనే విషయంలో చాలా పోటీ పడుతున్నారు. అందువల్ల మనం ప్రతి చోట విజయం సాధిస్తున్నాం, ప్రతి దానికి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మనకి అంటూ ఒక ధైర్యాన్ని, భారతదేశానికి ఒక మూమెంట్ని ఇచ్చేది క్రికెటే. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆడి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో ఆడినప్పుడు ఇండియా గెలవాలని, అది మేమందరం వీక్షించి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయించి ఈ మ్యాచ్ని జరిపించాలని మరీ కోరుకుంటున్నామండి. అంటే గతంలో చాలామంది మ్యాచ్లు రద్దు చేయాలని కోరారు, కానీ ఆ సందర్భంలో మ్యాచ్లు రద్దు అవ్వడం కూడా జరిగింది. మరో సందర్భంలో పాకిస్తాన్లో నిర్వహించిన టోర్నమెంట్ కూడా భారతదేశం వెళ్ళడానికి వెనకడుగేసింది, క్రీడాకారులు కావచ్చు, ఐసీసీ కావచ్చు. ఆ నేపథ్యంలో ఇప్పుడు మ్యాచ్ని ఎలా చూడాలంటారు? అంటే క్రికెట్ అనేది రెండు దేశాల మధ్య సహృద్భావాన్ని, స్నేహాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. ఎక్కడైనా సరే ఒక రెండు దేశాల మధ్య కానీ రెండు ప్రాంతాల మధ్య కానీ ఫ్రెండ్షిప్ని కానీ దేశాల మధ్య ఒక సన్నిహితాన్ని కానీ పెంచడానికి ఉండాలి. బట్ ఇంతకు ముందు జరిగిన ఈ రీసెంట్ ఇన్సిడెంట్లు జరిగిన సింధూరులో కానీ లేదంటే పాకిస్తాన్ మన మ్యాచ్ జరిగే అటాక్లు కానీ దీనికోసమని ఇండియాలో చాలా వరకు కూడా గేమ్ని ఆడకూడదు అని చెప్తున్నారు. అది తప్పేం లేదు. బట్ కానీ క్రీడాపరంగా చూస్తే క్రీడ అనేది దేశంతో సంబంధం లేదు. అలాగే ఐసీసీ అనేది ఒకటి ఉందండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో. మనం బీసీసీఐ కూడా కంటిన్యూగా అవ్వాలి, రేపొద్దున్న ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మ్యాచ్లు జరగాలి. వ్యతిరేకత 100%. రైట్. అంటే ఇప్పుడు మనం ఒక విషయాన్ని ప్రస్తావిద్దాం. పహల్గామ్లో కానీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఉగ్ర దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కానీ భారతీయుడు కూడా చాలా కోపంతో ఉన్నాడు, అగ్రెసివ్గా మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో గతంలో కూడా పలు సందర్భాల్లో క్రికెట్ మ్యాచ్ల్ని బ్యాన్ చేయాలని చెప్పి డిమాండ్ ఉంది. తాజాగా పహల్గామ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాకిస్తాన్తో ఎందుకు ఆడాలి, మా మనోభావాలు మీరు ఎందుకు దెబ్బతీస్తారు, వాళ్ళు మా కుటుంబాల్లో చిచ్చు పెట్టారు లేదంటే మాకు నష్టం కలిగించారు అంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో పాకిస్తాన్తో మనం ఆడాల్సిన అవసరం ఉందంటారు? నిజంగా పహల్గామ్ సంఘటన చాలా దురదృష్టకరం. దాన్ని మనం ఒక దేశానికి ముడికట్టడం కూడా చాలా తప్పు. ఎందుకంటే భారతదేశమే విభిన్న మతాలకి ఒక స్థానం. మనకి ముస్లిమ్స్ ఎప్పుడూ విరోధులు కాదు, మన తోడబుట్టు లాంటి వాళ్ళు. ప్రతి చోట కూడా ప్రతి దేశంలో కూడా ఈ టెర్రరిస్టులు ఈ శక్తులు ఎప్పుడు ఉన్నాయి. దానికి ఈ క్రీడకి ఎప్పుడూ కూడా సంబంధం లేదు అసలు.
అసలు క్రికెట్ మ్యాచ్ని క్రికెట్లా చూడాలా, లేదా అంటే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ని ఏ విధంగా చూడాలి? రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఆ సత్సంబంధాలు దెబ్బతినే విధంగా ఉన్న పరిస్థితులు చూడాలా, లేదంటే క్రికెట్ని క్రికెట్గా ఆటగా చూడాలా? సార్ క్రికెట్ అన్నది ప్రతి ఒక్క క్రికెటర్ కూడా స్నేహంగానే వెళ్ళాలండి ప్రతిదీ కూడా. అటువైపు అలా ఇండియా పాకిస్తాన్ అనుభూతికి ఎలా అటువంటి ఉద్రేకతలు ఉంటాయి, కామన్ అదంతా. కాకపోతే ఇది ఏదైనా సరే స్పోర్టీగా తీసుకోవాలి. అలా ఇండియా అనుభూతి ప్రతి దేశం మీద కూడా స్పోర్టీగానే ఉంటుంది. ఏ దేశమైనా సరే ఒకలాగా చూస్తుంది, ఒకలాగా ఆడుతుంది. ఇది మొత్తంగా క్రీడాకారులు అందరూ కూడా క్రీడను క్రీడలాగే చూడాలి. ఆటలు అనేవి మనోధైర్యాన్ని, ఉల్లాసాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి సందర్భాల్లో క్రికెట్ అనేది పలు దేశాల మధ్య సంబంధాలను కొనసాగించింది, బలపరిచింది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలతో ఎలాగైతే మనం క్రికెట్ ఆడుతున్నామో, ఆ సందర్భాల్లో ఎలాగైతే మనం ఎంజాయ్ చేస్తున్నామో, అదే నేపథ్యంలో ఇప్పుడు భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాలని కూడా మనం ఒక క్రీడా సంబంధాలుగానే చూడాలి. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, ఆ ఉద్రిక్త వాతావరణాలు కావచ్చు, అవి ప్రభుత్వాలు చూసుకుంటాయి, రాజకీయ పార్టీలు చూసుకుంటాయి. అది వాటికి క్రికెట్కి ముడిపెట్టడం సరికాదంటూ కూడా క్రీడాభిమానులు తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో అంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మ్యాచే కాదు, రాబోయే రోజుల్లో కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ప్రతి మ్యాచ్ జరగాలి. జరిగితేనే ఆ రెండు దేశాల మధ్య ఉన్న బలాబలాలు ఏంటనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పి క్రీడాభిమానులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.